నా పేరు దుర్గాప్రసాద్ అండి. ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రస్తుతం మనము రఘునాథపాలెం మండలము కోటపాడు గ్రామంలో ఉన్నాము. రామారావు గారు 15 రోజుల క్రితము మన బోనస్ అనే మందు కొట్టారు. దాని తర్వాత త్రిగుణ అనే నూనె మందు కూడా కొట్టారు. అది 15 రోజులు అవుతుంది ఇప్పటికి కొట్టి. ఈ గ్యాప్లో ఎటువంటి మందు స్ప్రే చేయలేదు. అది ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? రామారావు సార్. మీ ఊరు? కోటపాడు సార్. మీ మండలం అండి? రఘునాథపాలెం సార్. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు సార్? 12 ఎకరాలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మిర్చి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మీరు మా మందు కొట్టారు కదండి, ఎలా ఉంది సార్? రిజల్ట్ ఎలా ఉందండి? పర్వాలే, బాగానే ఉంది సార్. కొట్ట ముందు ఎలా ఉందండి? కొట్ట ముందు ముడతుంది సార్, దోమ ఉంది, నల్లి ఉంది. ఇది కొట్టిన తర్వాత అవి మొత్తం పోయి క్లియర్గా ఉంది. బుట్ట కట్టుకొని వచ్చింది మంచిగా తోట. సార్, మీరు మొదటి మందు కొట్టారు కదా సార్, మొదటి మందు కొట్టేటప్పుడు మీరు 12 ఎకరాలు ఏరే మందు కొట్టారు కదా, మాది బోనస్ కొట్టేటప్పుడు. దాని మీద దీనికి ఎలా ఉందండి? దాని మీద ఇది బాగుండబట్టే మళ్ళీ 12 ఎకరాలు తీసుకొని మళ్ళీ 12 ఎకరాలకు మీరు వాడి మళ్ళీ మీ వాళ్ళకు కూడా తీసుకొని సార్. మీ పక్కన ఆయన కూడా మీతో పాటు చేశారు కదా, వారు ఏం కొట్టారండి? కొట్టారు సార్. దానికి దీనికి తేడా ఏముందండి? తేడా ఉండబట్టే మళ్ళీ ఆసారు కూడా తీసుకొని రైతు కూడా తీసుకొని మళ్ళీ వాడారు. మీకు తేడా అంటే ఏమైనా ఎలాగా వచ్చిందండి? తేడా నీట్గా ఉంది, ఇస్త్రీ చేసిన బట్ట ఉన్నట్టుంది సార్. మంచిగా ముడత లేదు, దోమ లేదు. మీకు సైడ్ బ్రాంచెస్ కూడా ఎలా వచ్చిందండి? దగ్గర కనుపుతో బుట్ట కట్టుకుంటూ చిట్టాగా పెట్టుకొని మంచిగా ఉంది, నీట్గా ఉంది. మీకు ఏ మందు కొట్టినా ఇంత క్వాలిటీ అనుకుంటా సార్. మీరు చాలా రకాల ఇన్ని సంవత్సరాల్లో మీరు రకరకాల ఎంఎన్సీ కంపెనీ పెద్ద పెద్ద మందులు వాడారు కదండి. మా నూనె మందు కొట్టిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? దానికి దీనికి వ్యత్యాసం ఏమనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది, వాడుకోవచ్చు. మీకు గ్రోత్ విషయంలో కానీ, మీకు చెట్టు క్వాలిటీలో కానీ బాగానే ఉంది. పూత ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకి ఇంకా పూత వస్తుంది కదండి, అది మీకు ఆ సిగ్మెంట్ ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది, వాడుకోవచ్చు సార్. అదేనండి, మన రామారావు గారు ఏమంటున్నారంటే, మేము గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి రకరకాల కంపెనీల మందులు వాడాము. వాటికన్నా ఈ నూనె మందులు వాడితే మేము కళ్ళారా చూసాం కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మనకి ముడత లేకుండా ఆకు కూడా చాలా ఇస్త్రీ చేసినట్టు ఉంది, నల్లి లేదు, దోమ లేదు, పెయిన్ లేదు. మేము 15 రోజులు గ్యాప్లో ఒకసారి మందు కొట్టాము. మేము ఏరే మందు అయితే ఈ టైంలో 2 సార్లు కొట్టేవాళ్ళము. కానీ ఈ గ్యాప్లో మాకు ఖర్చు కూడా తగ్గింది మీ నూనె మందు వాడటం అని చెప్తున్నారు. వాళ్ళ తోటి రైతులు కూడా వారు ఈ మందును ఖచ్చితంగా వాడుకోమని సలహా చెప్తున్నారండి. ఒకసారి వాడిన తోట ఎలా ఉందో ఒకసారి చూపించండి. చాలా అద్భుతంగా బుట్ట కట్టుకుంటా చిట్టాకుతో చాలా అద్భుతంగా చాలా బాగుందండి. ప్రతి చెట్టు కూడా నీట్గా కడిగేసినట్టుగా. గాలింది వల్ల ఇట్లా పడ్డాయి ఇవన్నీ. మళ్ళీ ఒక నైట్ ఏమంటే పెట్టే సెలవులు ఎట్ట పెట్టారు, మనం పడ్డాడు కానీ అట్లా చూడలేదు అని పైకి ఉండాలి. పైకి ఉంటే నీకు చాలా గాని వచ్చింది. ఇవాళ తగ్గింది ఇంకా కిందికి. ఎట్లుండే చెట్టు ఎట్లుండి ఇవన్నీ సెల్లలు పైకి ఉంటాయి కదా, అప్పుడు ఇంకొచ్చేది. క్వాలిటీ మీరు రన్ చేశారు. కొంచెం ముందు తాగలి.